హలో ఫ్రెండ్స్, మేము మీ ప్రారంభ కపుల్. ఈరోజు మేము క్యాబేజీ ఫ్రై చేసాం. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా క్యాబేజీ పీసెస్ చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి నేను ఎంత చిన్నగా కట్ చేశానో. చేసుకున్న తర్వాత ఆ పీసెస్ అన్నీ కూడాను ఒక తపెల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి. సో ఫస్ట్ బియ్యం పిండి 3 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత నువ్వులు 1 స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్, తర్వాత రుచికి సరిపడంత కారం. ఇది మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అవన్నీ కూడాను ఈ క్యాబేజీ పీసెస్కి బాగా మిక్స్ అయినట్టు. తర్వాత ఒక 1 అవర్ వదిలేయాలి. వదిలితే మనం చూసారా, మనం ఇందాక డ్రైగా ఉండేది ఇప్పుడు నీట్గా వాటర్ ఊరింది. తర్వాత పెనం హైలో పెట్టేసుకొని ఈ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 5 మినిట్స్ బాగా అవి రోస్ట్గా తయారైపోతాయి. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం మిక్స్ చేసేసుకొని మనం మనకు కావాల్సిన కలర్ కొంచెం ఫ్రై కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసేయాలి. మొత్తం తీసేసుకున్న తర్వాత సైడ్ నేను ఒక పెనం, అట్ల పెనం ఉంటుంది కదా, ఆ పెనం పెట్టి దాని మీద టిష్యూ వేసేసి మొత్తం ఈ చిప్స్ అన్నీ కూడా దాని మీద వేసేసుకున్నాను. అట్ల పెనం అంటే మనకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. సో అవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇంత టేస్టీ క్రిస్పీ క్యాబేజీ ఫ్రై రెడీ అయ్యింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.